రాజ్యాంగ ఆవిర్భావం ఉత్సవాల సందర్భంగా బీఆర్ అంబేద్కర్ ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానించడం పట్ల వామపక్షాలు మండిపడ్డాయి. లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో అంబర్పేటలో నిరసన కార్యక్రమం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వెనుకబడిన కులాలకు, సామాజిక వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకత చూపించిండు. పేదరిక నిర్మూలన కోసం అనేది ఒక రాజ్యాంగం రాసిండు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థల కోసము దేశ సంపద దూచుకొట్టడం కాదు. కానీ అమిత్ షా ఆయన వ్యాఖ్యలు ఆయన ఉద్దేశపూర్వకంగానే చేశాడు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆదాని కుంభకోణం బయటపడ్డదో ఆ కుంభకోణాల నుండి బయటపడడానికే అమిత్ షా ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. కావాలనే ఒక సంస్థ నుండి డైవర్ట్ చేయడానికే అమిత్ షా ఈ రకమైన పద్ధతిలో అంబేద్కర్ని అవమానపరిచే విధంగా మాట్లాడాడు. కాబట్టి రోజు చూస్తే అంబేద్కర్ వల్ల నేను ప్రధాని అని చెప్పిన నరేంద్ర మోడీ, నీ మంత్రివర్గంలో ఉన్న అమిత్ షా అంబేద్కర్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన రాజీనామాను వెంటనే నువ్వు అంబేద్కర్ మీద ఎలాంటి గౌరవం ఉన్నా ఆయన వెంటనే రాజీనామా చేయి.